నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మన ఛానల్ని ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఇది మంగళవారం తీసిన వీడియో అండి. అంటే నిన్న తీసిన వీడియో అయితే పొద్దున్నే ఈయనకి క్యారేజీ ఇచ్చేయాలి కదా, త్వరగా వంట చేసేసి అని చెప్పి ఇంకా ఇదిగోండి తోటకూర తీసుకొచ్చారు రాత్రి వచ్చేటప్పుడు. చాలా బాగున్నాయి. ఆకుకూర మాత్రం భలే లేతగా చిన్న మొక్కల కూర తీసుకొస్తారండి, బాగుంటుంది. ఇక ఇవి తీసి మంచిగా చేయాలి కదా, గడ్డి పరకలు ఏమైనా ఉంటే తీసేసేయాలి. ఇంక ఇంతలో రాత్రి క్యారేజీ బాక్స్ కడగటం మర్చిపోయాను. ఇంకా ఇప్పుడైతే కడుగుతున్నాను అనమాట. మొన్న ఒక వీడియోలో క్యాప్సికమ్ టమాటా కూర వండి చూపించండి అని చెప్పి మన సబ్స్క్రైబరు ఒకరు అడిగారండి. నెక్స్ట్ వీడియోలో వండి తప్పకుండా వీడియో షేర్ చేస్తాను. మీరు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ అండి శ్రీదేవ్ గారు. ఇంకా ఈయన ఈరోజు కొంచెం లేట్గానే బయలుదేరుతారు, అందుకని చెప్పి నిదానంగా చేసుకోవచ్చులే అని చెప్పి ముందు గిన్నెలు ఏమైనా ఉంటే మంచిగా కడిగేసేసాను. ఈ షింక్లోనే కడిగేస్తున్నానులేండి ఎప్పటికప్పుడువి. ఎప్పుడు గిన్నెలు అప్పుడు కడగకుండా టబ్లో వేసి పెట్టేసాను అనుకోండి, బయట కడుగుదాం అనుకునేసరికి చాలా అయిపోతున్నాయి. ఇక ఎందుకులే చేతి కిందే ఎప్పటికప్పుడు కడిగేసుకుందాము, పని కూడా లేనట్టు ఉంటుంది ఇలా కడుగుతుంటే. ఇదిగోండి మా చెట్టు బొప్పాస్కాయ చిన్న కాయ కాసింది, చూడండి ఎంత చిన్న కాయ కాసిందో. అయితే పిల్లలు వచ్చారండి, మా మనవరాలు కూడా వచ్చింది. మా మనవరాలకు అన్నట్టుగా చక్కగా బొప్పాస్కాయ కూడా మంచి కాయ అయితే ఇచ్చిందండి. ఇక ఇదిగోండి తోటకూర అంతా మంచిగా చూసుకుని రద్దంతా వస్తుంది కదా, గడ్డి పరకలు ఉంటాయి, అలాగే పిచ్చాకులు ఉంటాయి, అవన్నీ వేరుకుని పురుగులు ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూసుకుని మంచిగా ముందుగానే ఇలా నీట్గా ఒక ఆకుకి కాకుండా ఇట్లాగా చూసుకుంటూ ఉంటానన్నమాట. ఇలాగా ఒక కాడంతా చూసుకుని పక్కన పెట్టేసుకుని నీళ్ళల్లో పెట్టేసి కొంచెంసేపు నానబెట్టేసేస్తాను. కొంచెం ఉప్పేసి కాసిన నీళ్ళల్లో నానబెట్టిన తర్వాత ఒక 2-3 సార్లు మంచిగా గుంజేసి నీళ్ళల్లో బాగా, అంటే చిన్న చిన్నగా కట్ చేయకోకుండానే ముందు ఏర్ల వరకు కట్ చేసేసి ఇదిగోండి ఇలాగా అప్పటికి 2 సార్లు కడిగేసేసాను అనమాట, ఉప్పు నీళ్ళల్లో వేసేసి. మీకు చూపించేదేమో ఆఖరిలో కడుగుతున్నాను కదా, అదే చూపిస్తున్నాను. ఏర్ల వరకు కట్ చేసేసి ఇలాగా కడుగుతాను అనమాట. తర్వాత చిన్న చిన్నగా కట్ చేస్తాను. ముందే చిన్నగా కట్ చేసేసుకుని నీళ్ళలో కడిగేసుకుంటే విటమిన్స్ అంతా పోతున్నాయి కదా. మా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళైతే చిన్న చిన్నగానే కత్తిపెట్టతో కోసేసి తర్వాత ఒక దబరా గిన్నె పెట్టి ఆ దబరా గిన్నెలో నీళ్ళు పోసేసి చక్కగా అప్పటికప్పుడు నీళ్ళు తీసేసి, అంటే ఆకుని అంతా నీళ్ళల్లో ముంచి లేపేసి మంచిగా గుంజేసేసి పొయ్యి మీద అప్పటికప్పుడు ఉల్లిపాయ మగ్గించేసి తాలింపు గింజలు వేసి ఉల్లిపాయ మగ్గించి మంచిగా వండేవాళ్ళు. ఇప్పుడంతా ఏంటేంటో చెప్తున్నారు కదా, విటమిన్లు అన్నీ పోతాయి, అలా కడగకూడదు, ఇలా కొయ్యకూడదు అని చెప్పి. ఇక అందుకని చెప్పి నలుగురితో నారాయణ అన్నట్లుగా ఎప్పుడు సందర్భాన్ని బట్టి అప్పుడు వంట చేసుకుంటూ ఇదిగోండి ఇంకా కోసేసి అయితే మంచిగా ఒక గిన్నెలోకి ఎత్తి పెట్టేశాను కదా. ఇక ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరపకాయ అయితే కూడా కొయ్యలేదులేండి, ఎండుమిర్చి తాలింపు గింజలు వేసేసాను. ఉల్లిపాయ అయితే వేయను కదా. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ నేను కృష్ణయ్యకి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం నేను తింటాను కాబట్టి ముందుగా కృష్ణయ్యకి పెట్టాలి కాబట్టి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయట్లేదు. నేనైతే ఎక్కడైనా భోజనాలకు అది వెళ్ళినా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తింటాను, స్వామికి పెట్టాలనే కానీ లేకపోతే ఏమీ లేదండి. ఇంకా దేవునికి నైవేద్యం పెట్టడం కోసమే నేను వెల్లుల్లి వేయట్లేదన్నమాట. అన్నం కూర అయినా సరే ఆయనకి పెట్టి తినాలి, అట్లాగా నేను నిర్ణయం తీసుకున్నాను. ఏదైనా సరే పండైనా ఏదైనా కన్నయ్యకి అయితే ఇది బాగుంటుంది అని మనసులో ముందుగా తెలుసుకుని ఆయనకి సమర్పించుకునే, నా కన్నయ్యకి సమర్పించే నేను ప్రసాదంగా తీసుకుంటానన్నమాట. ఇంకా ఎక్కడికైనా బయటికి ఊర్లు వెళ్ళినప్పుడు ఇక అవన్నీ కుదరదు కదా, ఇంకా ఎట్లా వీలుగా ఉంటే అలాగా పళ్ళు ఫలమో ఏదైనా సరే, ఇంకా కూరల్లో ఉల్లిపాయ వేసారా వెల్లుల్లిపాయ వేసారా ఇక అదేమీ ఆలోచించును, భోజనాల దగ్గర మాత్రం తినేసేస్తాను. ఉన్నమాట చెప్పుకోవాలి కదా, చెప్తున్నాను. ఇంకా ఈ కాచి చల్లార్చిన నీళ్ళు అనమాట, మునగాకు వాటర్ నీళ్ళు కొంచెం గోరెచ్చగా ఉంటాయి. రోజు 1 లీటర్కి తాగుతాను. ఇందాక 2 గ్లాసులు తాగాను, మళ్ళీ వంట చేస్తా మర్చిపోయాను. ఇంకా గుర్తొచ్చి మళ్ళీ పోసుకుని తాగుతున్నాను అనమాట. ఒక్కసారి తాగలేను అసలు. పొద్దున్నే ఇప్పుడు 8 అవుతుంది టైము, ఎండగా లేకపోయినా కూడా ఎంత
చికాకు వచ్చేస్తుందో వంటగదిలో నుంచి వెళ్ళిపోయి ఫ్యాన్ వేసుకుని కూర్చుందామా అన్నట్లు అనిపిస్తుంది అసలు. ఇంకా ముందు ముందు ఉంటుంది ఇంకా వేడి, ఇంకా త్వరగా చేసి ఎంత ఎప్పుడు చేసినా పొద్దున్నే చేసినా మధ్యాహ్నం చేసినా వంటగదిలో మాత్రం చికాకే ఉంటుంది ఈ సమ్మర్ అంతా. ఇంకా తగినంత లైట్గా ఉప్పు కొంచెమే తక్కువే వేస్తానండి, తోటకూరలో అసలు తక్కువగానే పడుతుంది, ఇంకా తక్కువ వేసాను. అలాగే పసుపు వేసాను, కారం కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి దగ్గరగా మగ్గిపోయింది. అసలు ఎంత చక్కగా నూనెలో మంచిగా మగ్గిపోయింది. తోటకూర ఈ వేపుల్లో పులుసులో అయినా సరే కొద్దిగా ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుని మీరు ఎప్పుడైనా వండి చూడండి, అసలు ఎంత టేస్ట్ వస్తుందో. మళ్ళీ మళ్ళీ నెయ్యితోనే వండుకోవాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంటుంది. ఎందుకంటే నేను వండుతున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇంకా అన్నం కూడా గంజి వంపేశాను, అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇక క్యారేజీ కట్టేసేయడమే. ఇంతలో ఇంకా ఇడ్లీ వేద్దామని చెప్పి ఇడ్లీ పిండి కూడా రాత్రే రుబ్బేసి ఉంచాను. ఇంత పిండి ఎందుకు రుబ్బాను ఇద్దరికి అని అనుకోవద్దు, ఎందుకంటే పిల్లలు కూడా ఉన్నారు, పిల్లలు వచ్చారు, మా అమ్మాయి మనవరాలు మా అల్లుడు గారు వాళ్ళు కూడా వచ్చారు. పొద్దున్నే అసలు ఆయిల్ ఫుడ్ అంటూ ఏమీ తినరండి పిల్లలు, ఇంక అందుకని ఇడ్లీనే ఇష్టపడతారు. ఇడ్లీనే వేసేయమ్మా అని చెప్పింది మా పాప, ఇంకా ఇడ్లీ చేశాను. అలాగే కొంచెం పుట్నాలు వేరుశనగ గుళ్ళు వేసి చట్నీ చేశాను. కొంచెం అల్లం చట్నీ పట్టింది ఉంది. అలాగే కొంచెం టమాటా చట్నీ రాత్రి చేశాను, రోటి చట్నీ అది ఉంది. పప్పుల పొడి చేశాను మునగాకు వేసి, వేరుశనగ గుళ్ళు వేసి, ఇంకా అది కూడా ఉంది. ఇంక ఇవన్నీ ఉన్నాయి కదా. ఒక పక్కన ఇడ్లీ ఉడుకుతుంది, ఈయనకేమో క్యారేజీ కూడా రెడీ చేసేసాను. ముందుగానే కన్నయ్యకి తీసి పెట్టేస్తాను అనమాట ఒక బాక్స్లో. అంటే నేను మధ్యాహ్నం ఆయనకి నైవేద్యం పెడతాను కదా భోజనం, అప్పటికి ఈయనకి బాక్స్లోకి పెట్టక ముందలే నైవేద్యం తీసి పెట్టేసేస్తాను. ఇడ్లీ కూడా కన్నయ్య దగ్గర పెడతాను, ఇడ్లీ పెడతాను, చట్నీ వేసి పెడతాను. మనం ఏది తింటే అది, మనకు ఉన్నంతలోనే, అంటే మనం ఏది తింటే అది అనే కంటే కన్నయ్యకి ఏది పెడితే అది నేను తినాలి అనే భావన చాలా మంచిదన్నమాట. ఇంకా ఇడ్లీ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, పళ్ళు కానీ, పాలు కానీ అన్నీ పెడతానండి. ఎన్వి ఉల్లి వెల్లుల్లి కాఫీ టీ తప్ప ఇంకా అన్నీ ఆయనకి నివేదన చేస్తానన్నమాట. ఇక అయిపోయిందండి, ఆయన వెళ్ళిపోయారు. టిఫిన్ తినేసేసి ఇక ఇంట్లో మేము కూడా తినేసాము. ఇంకా మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఏమంటే కొబ్బరన్నం వండుదామని చెప్పి కొబ్బరికాయ ఒకటి కొట్టాను. అది వీడియో వస్తుందేమో అనుకున్నానండి, కొబ్బరికాయ కొట్టడం అదంతా మంచిగా కొబ్బరి తీసేయడం, చిన్న చిన్న ముక్కలు కట్ చేయడం, మిక్సీలో వేయడం అంతా వీడియో వస్తుందేమో అనుకున్నా, మర్చిపోయాను. తీరా చూస్తే ఆఫ్ అయిపోయి ఉంది. అయ్యో సర్లే ఇక్కడ నుండి అన్న స్టార్ట్ చేస్తే ఇద్దాంలే అని చెప్పి ఇంక ఇదిగోండి కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మిక్సీలో పట్టేసి ఇది మంచినీళ్ళు వడపెట్టుకోవడానికి ఉంటుంది కదా నెట్టు, అలాంటి దాంట్లో అయితే మంచిగా వస్తాయండి. ఇంకా వేరే దేంట్లో వేసినా కొబ్బరి పాలు తీయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. నేను ఎప్పుడు కోకోనట్ రైస్ చేస్తే ఇలాగే చేస్తానన్నమాట. ఇంకా దీంట్లో 1-2 సార్లు ఇట్లాగ ఒకసారి తీసేసాం కదా, కొబ్బరి పిండేసి ఇలాగ పాలతోటి ఎంత చిక్కగా వస్తున్నాయో, చాలా బాగుంటాయండి. ఒకసారి అయితే కొబ్బరి నూనె కూడా నేను రెడీ చేశానండి. అప్పుడు యూట్యూబ్ చేయకముందలే నేను కొబ్బరి నూనె కూడా ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా అప్పుడు తీసుకున్న ఈ నెట్ అనమాట, ఎలాగో ఇలాగా కొబ్బరికి పాలు తీయడానికి అవసరము అని చెప్పి తీసుకున్నది. అది జాగ్రత్త చేసుకుని అలాగే ఉంచుకున్నాను. ఒకసారి తీసేసాను కదా పాలు, మళ్ళీ రెండోసారి కూడా కొంచెంగా నీళ్ళు పోసేసి సరిపోవని చెప్పి రెండోసారి కూడా ఇలాగా ఈ మాత్రం అయితే తీసేసుకుని మంచిగా పక్కన పెట్టేసుకుంటే అసలు ఎంత టేస్ట్గా ఉంటాయండి. కొబ్బరి పాలతో రైస్ చేస్తే అన్నం చాలా బాగుంటుంది. దీనిలోకి ఎన్వి కూర, మటన్ కూర అయితే చాలా బాగుంటుంది, నాటుకోడి కూడా బాగుంటుంది అనమాట. అంటే మేము ఒకప్పుడు తిన్నాను కాబట్టి నేను చెప్తున్నానండి. ఇప్పుడు ఇలా చెప్తుంది ఏంటి అని అనుకోవద్దు ఎవరు కూడా, వినిన వాళ్ళు. నేను తిన్నాను, మటను చికెను తినినప్పుడు తిన్నాను, ఇంకా ఇప్పుడు తినద్దు అనుకున్నాను కాబట్టి ఇంకా పిల్లల కోసం చేద్దామని చెప్పి ఇదిగోండి 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని ముందుగా మంచిగా కడిగేసేసి 2 సార్లు మంచిగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక 10 నిమిషాలు నానితే చాలండి, ఎక్కువ నానితే అవి మధ్యలోకి ఇరిగిపోతాయి, చిన్న చిన్న బియ్యంగా అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి ఎక్కువ నానపెట్టుకోకుండా ఒక్క 10 నిమిషాలంటే 10 నిమిషాలే. ఇక ఇంతలో నేను అన్నీ శుభ్రం చేసేసుకున్నాను. ఇక్కడ అంతా కూరగాయలు కోసినవి ఇవన్నీ ఇదంతా పొయ్యి గట్టంతా మెస్సీగా ఉంది. నీట్గా చేసేసుకొని ఇక ప్రిపేర్ చేసేస్తున్నాను. పాన్ పెట్టేసుకున్నాను. ఇది నేను మీకు ఎవరికి నేర్పట్లేదండి, నా పద్ధతిలో ఎలా చేస్తున్నాను అనేదే చూపిస్తున్నాను. కొంచెం అంతా ఒక్క స్పూను నెయ్యి వేసాను, అలాగే షాజీరా కూడా వేసానండి, చాలా టేస్ట్ వస్తుంది అది వేస్తే. కొంచెం దాల్చిన చెక్క, అసలు కొబ్బరి పాలల్లో మసాలా అంటూ
ఏమీ ఉండదండి. అల్లం వెల్లుల్లిపాయ అస్సలు వేయొద్దు, నేను వేయను కూడా. ఇంకా కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు అంతే. 2 పచ్చిమిరపకాయలు, 2 పచ్చిమిర్చి చీలికలు కోసి మంచిగా వేసి అదంతా వేగిన తర్వాత ఇదిగోండి అవి 2 గ్లాసులు తీసుకున్నాను తలకట్టు. అలాగే ఇవి 4 గ్లాసులు పోసాను. వాటర్ అయితే బాస్మతి రైస్కి 1కి 1.5 వేస్తారు. లెక్క అయితే వాటర్ అయితే అసలు 3 గ్లాసులే పోయాలి. కానీ ఇవి కొబ్బరి పాలు కాబట్టి 4 గ్లాసులు, ఖచ్చితంగా 4 గ్లాసులు పోస్తేనే రైస్ మంచిగా వస్తుంది, లేదంటే సరిపోదన్నమాట. ఎందుకంటే ఇవి పాలు కదా, కొంచెం తిక్కుగా ఉంటాయి కాబట్టి 4 గ్లాసులు పడుతుంది. ఇదిగోండి సరిపడినంత ఉప్పు కొంచెం లైట్గానే వేస్తాను. అలాగే కొంచెం చిటికుడు పసుపు వేసానా లేదా అన్న మాత్రం దానికే వేస్తేనే పసుపుగా అయిపోయింది. అయ్యో కొంచెం ఎక్కువ పడిందేమో అనిపించింది, కొద్దిగానే వేసాను. అయినా సరే చాలా పసుపుగా ఉంది. అసలు వేసినట్టు వేస్తే భలే ఉంటుందిలేండి. కలరు షేడ్ చూస్తానికి చాలా బాగా వస్తుంది అనమాట. టేస్ట్ బాగుంటుంది, చూస్తానికి కూడా బాగుంటుంది. ఇంకా అలాగే కడిగి పెట్టుకున్న బియ్యం కూడా ఇలాగా ఈ వడపోతలోనే వేసేసాను. ఎందుకంటే ఒక చుక్క కూడా ఉండద్దు నీళ్ళు అనుకుని. ఇవైతే మంచిగా నీరంతా కిందకి జారిపోతుంది. ఇక అది మరిగిపోయింది, కొబ్బరి పాలు పోసుకున్నది అంతా మరిగిపోయింది. ఇంకా ఇదేమో నిదానంగా ఒకసారి పోస్తే మళ్ళీ చిందిపోతుందని చెప్పి బయటికి పాలు అంతా నిదానంగా వేసాను అనమాట. ఇలా మంచిగా వేసేసుకొని గంటితోటి కలయి తిప్పేసేసుకొని మంచిగా ఒకసారి 2 సార్లు ఇట్లా తిప్పుకోవాలి. నా చెయ్యి పడకుండా వంట ఎలా పూర్తవుతుందని చెప్పి మా అమ్మాయి కూడా వచ్చి చూడండి, మా అమ్మాయి చేస్తుందంట. అట్లా ఒకసారి తిప్పితే తనే వండినట్లంట. అందుకని అంత టేస్ట్గా ఉందంట ఈరోజు రైసు అని చెప్తుందనమాట తినేటప్పుడు. అవునా అమ్మ, అవును నువ్వు వండబట్టి చాలా బాగుంది అని నేను కూడా అన్నాను. అలా సరదాగా నవ్వుకున్నాము మేము. చూడండి ఆమె చెయ్యి అనేది ఉండాలి వంట చేసేటప్పుడు. నా చెయ్యి పడితేనే ఆ వంటకి మంచి రుచి అయితే వస్తుంది, నేను చేసిన ఫీలింగ్ ఉంటుంది అని చెప్తుంది. ఇంకా మంచిగా అయిపోయిన తర్వాత కలపటం, ఇదిగోండి మూత పెట్టేశాను. ఒక విజిలే రావాలండి, ఎక్కువ 2 విజిల్స్ వచ్చినా కూడా అన్నం ముద్ద అయిపోద్ది అనమాట. ఒక విజిలే వచ్చింది. ఇంకా మూత తీసాను. ఆవిరిపోయిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందంటే అసలు పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. కరెక్ట్గా మనం పాలు కరెక్ట్గా పోసాను కాబట్టి 2 గ్లాసులకి 4 గ్లాసులు పాలు పోయి పట్టే ఇలా పొడిలాడుతాను. ముద్దగాను అవ్వలేదు, అలాగని చెప్పి గట్టిగాను అవ్వలేదు. చాలా చక్కగా సరిపడినంత కన్సిస్టెన్సీలో మంచిగా అయితే అన్నం కుక్ అయింది. ఇదిగోండి ఎంత బాగుందంటే నోట్లో వేసుకుని టేస్ట్ చూస్తే చాలా బాగుందనమాట. ఇంకా నాన్ వెజ్ తినని వాళ్ళైతే పన్నీర్ కర్రీ బాగుంటుంది, మష్రూమ్ కర్రీ బాగుంటుంది, లేదంటే గుత్తి వంకాయ సూపర్గా ఉంటుంది ఈ రైస్లోకి. ఇంకా ఆయన క్యారేజీ కట్టేశాను కదా, నేను ఒక్కదానికోసం ఏం వండుకుంటానులే అని చెప్పి వండుకోలేదు. వాళ్ళేమో మటన్ కూర వండుకున్నారు. మా అమ్మ అన్నీ కోసి మసాలాలన్నీ రెడీ చేసిస్తే మా అమ్మాయే వండేసింది, నేనైతే వండలేదు. అదిగోండి చిన్న కుక్కర్లో వండుకుంటుంది. ఇంకా నాకైతే తోటకూర ఉంది. ఇది కూడా పెరుగు వేసుకుని కొంచెం రైస్ తిన్నాను. చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత నీట్గా సర్దేశాను అనమాట. ఇదంతా ఊరుకునే వంట అంతా అయ్యాక ఒకసారి చూపించుదామని చెప్పి, క్లీనింగ్గా ఉంది కదా అని చెప్పి చూపిస్తున్నాను. టైం వచ్చేసి మధ్యాహ్నం భోజనం టైం అయిపోయింది, 1:30 అయిపోయిందండి మధ్యాహ్నం. ఈరోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి.